అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ రెసిపీ వచ్చేసి వెనిలా ఐస్ క్రీమ్. ఈ వెనిలా ఐస్ క్రీమ్ని చాలా సింపుల్గా తయారు చేయవచ్చు. ఈ వెనిలా ఐస్ క్రీమ్లోకి ఎటువంటి విప్పింగ్ క్రీమ్ కానీ బ్లెండర్ కానీ బీటర్ కానీ లేకుండా మిక్సీ జార్తో చాలా సింపుల్గా తయారు చేయవచ్చు ఈ వెనిలా ఐస్ క్రీమ్ని. లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్లో 1/2 లీటర్ దాకా పాలు తీసుకున్నాను నేను, చిక్కటి పాలు. ఈ పాలని కాగబెట్టుకోవాలి. పాలని వేడి చేసుకోవాలి. పాలు కాగే లోపల ఇందులోకి నేను ఐస్ క్రీమ్ పౌడర్ తీసుకుంటున్నాను, వెనిలా ఫ్లేవర్ని. మనకి ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ తీసుకోవచ్చు. మనకు సూపర్ మార్కెట్లో కూడా అవైలబుల్లో దొరుకుతాయి ఈ ఐస్ క్రీమ్ పౌడర్స్ అన్నీ. పాలు ఈ విధంగా కాగిన తర్వాత ఇందులోకి ఐస్ క్రీమ్ పౌడర్ని 4 టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేసుకోవాలి పాలల్లో. యాడ్ చేసిన తర్వాత ఈ పౌడర్ మొత్తం పాలల్లో కలిసేలాగా ఉంటలు లేకుండా మొత్తాన్ని బాగా కలుపుకోవాలి లో ఫ్లేమ్లో. ఈ పాలలో ఐస్ క్రీమ్ పౌడర్ ఉంటలు లేకుండా మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత ఈ పాలన్నిటిని ఒక 5 నిమిషాల పాటు వేడి చేసుకోవాలి. ఈ పాలల్లో ఐస్ క్రీమ్ పౌడర్ చిన్న చిన్న ఉంటలు ఉండొచ్చు, కానీ మరి పెద్ద పెద్దగా ఉండకూడదు. పాలలో ఐస్ క్రీమ్ పౌడర్ మొత్తం కరిగిన తర్వాత ఈ పాలని ఈ విధంగా వేడి చేసుకోవాలి. పాలని ఈ విధంగా వేడి చేసుకున్న తర్వాత ఇందులో 1 కప్పు షుగర్ యాడ్ చేస్తున్నాను. మీకు స్వీట్ ఎక్కువ కావాలంటే ఇంకొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోండి. ఈ పాలలో 1 కప్పు చక్కెర మొత్తాన్ని యాడ్ చేస్తున్నాను నేను. చక్కెర వేసిన తర్వాత చక్కెర కరిగే వరకు మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఈ పాలన్నిటిని. పాలల్లో చక్కెర మొత్తం కరిగిన తర్వాత ఈ పాలు కొద్దిగా చిక్కపడే వరకు వేడి చేసుకోవాలి ఈ పాలని. మధ్య మధ్యలో పాలని ఈ విధంగా కలుపుతూనే ఉండాలి. పాలన్నీ కొద్దిగా చిక్కపడే వరకు వేడి చేసుకోవాలి ఈ విధంగా. పాలన్నీ ఈ విధంగా చిక్కపడిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఈ పాలని చల్లారనివ్వాలి. ఈ పాలు అస్సలు వేడిగా ఉండకూడదు. పాలు ఈ విధంగా చల్లారిన తర్వాత ఈ పాలని మిక్సీ జార్లో వేసుకోవాలి. మొత్తాన్ని వేసి నురగొచ్చే వరకు గ్రైండ్ చేసుకోవాలి. నురగ సరిగ్గా రాకుంటే మనం గ్రైండ్ సరిగ్గా చేయనట్లు ఈ విధంగా నురగొచ్చే వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఈ గ్రైండ్ చేసుకున్న ఈ పాలని ఒక బాక్స్లో వేసుకోవాలి మొత్తాన్ని. ఈ పాలన్నిటిని బాక్స్లో వేసుకున్న తర్వాత ఈ బాక్స్కి పైన పేపర్ కానీ లేదంటే గట్టి మూత పెట్టుకోవాలి. మూత పెట్టిన తర్వాత ఈ బాక్స్ని డీప్ ఫ్రిడ్జ్లో మినిమం 3 అవర్స్ కానీ 4 అవర్స్ కానీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. లైట్గా ఐస్ అయ్యే వరకు పెట్టుకోవాలి. 4 అవర్స్ తర్వాత ఐస్ క్రీమ్ ఈ విధంగా కొద్దిగా గడ్డ కడుతుంది. ఈ గడ్డ కట్టిన ఐస్ క్రీమ్ మొత్తాన్ని మళ్ళీ మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. ఈ ఐస్ క్రీమ్ మొత్తాన్ని వేసి ఈ ఐస్ క్రీమ్ మొత్తాన్ని నురుగొచ్చే వరకు ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఐస్ క్రీమ్ ఎంత నురుగొస్తే అంత బాగుంటుంది. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ అదే బాక్స్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ ఐస్ క్రీమ్ మొత్తాన్ని బాక్స్లో యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత ఇందులోకి నేను 10 బాదం పప్పుల్ని తీసుకొని ఈ బాదం పప్పుల్ని కచ్చా పచ్చాగా దంచుకుంటున్నాను. మరి మెత్తగా కాకుండా ఈ విధంగా దంచుకున్న తర్వాత బాదం పప్పు పొడి మొత్తాన్ని ఐస్ క్రీమ్ పైన ఈ విధంగా నేను యాడ్ చేస్తున్నాను. బాదం పప్పు మొత్తం వేసిన తర్వాత మూత పెట్టుకొని మళ్ళీ ఫ్రిడ్జ్లో మినిమం 7 అవర్స్ కానీ 8 అవర్స్ కానీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను నేను. లో ఫ్లేమ్లో పెట్టామంటే ఐస్ క్రీమ్ అనేది కరిగిపోతుంది. సో నేను హై ఫ్లేమ్లో పెట్టాను 8 అవర్స్ పాటు. 8 అవర్స్ తర్వాత కొద్దిగా కూల్గా ఉంటుంది కాబట్టి ఒక 5 మినిట్స్ పాటు అలా వదిలేసామంటే కూల్ మొత్తం తగ్గుతుంది. ఈ ఐస్ క్రీమ్లోకి మనం ఎటువంటి డ్రై ఫ్రూట్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ వేయడం వల్ల మనం తింటూ ఉంటే ఐస్ క్రీమ్ మధ్యలో ఆ డ్రై ఫ్రూట్స్ రావడం వల్ల ఇంకా టేస్టీగా ఉంటుంది. ఈ ఐస్ క్రీమ్ని చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినేద్దామా అనిపిస్తుంది, అంత రుచిగా ఉంది. బయట షాపుల్లో దొరికే దానికంటే ఈ ఐస్ క్రీమ్ అంతకంటే పర్ఫెక్ట్గా ఉంది.
ఐస్ క్రీమ్ని తింటూ ఉంటే ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది, మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది, అంత రుచిగా ఉంది ఈ ఐస్ క్రీమ్. ఇంత ఈజీకరమైన ఐస్ క్రీమ్ని తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.